మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెండింగ్ వర్క్ అయితే చూపిస్తానండి. సో ఫస్ట్ మనం శారీ డీటెయిలింగ్ అయితే చూసేద్దాము. శారీ వచ్చేసరికి మనకి పేస్టల్ షేడ్లో వచ్చింది, గోల్డ్ షేడ్ వచ్చిందండి. మొత్తం శారీ అంతా కూడా మనకి అక్కడక్కడ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ రోజెస్ అయితే హైలైట్ చేశారు. బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ వచ్చేసింది. సో పీకాక్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. దీనికి ఎలా బ్లౌజ్ డిజైన్ చేస్తాను చూపిస్తాను. బ్రైడల్స్కి అయితే మోస్ట్ బ్యూటిఫుల్ వర్క్ అని చెప్పొచ్చండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్. ఎవరికైనా సరే చాలా బాగుంటుంది. ఫినిషింగ్ కూడా అంతా హైలైట్గా ఉంటుంది. సో చూసారు కదా, నేను ఇలా జిగ్జగ్ టైప్లో అవుట్లైన్ అయితే మనకి వచ్చింది. శారీ మీద ఉన్న ఫ్లవర్సే రోజెస్ మనకి గ్రీన్ కలర్ అండ్ ఎల్లో షేడ్ అయితే వచ్చింది. సో రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి నేను కాంట్రాస్ట్ రోజెస్ అయితే వేసాను. ఫినిషింగ్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో వర్క్ ఫినిషింగ్. సో మనకి అక్కడక్కడ నేను హ్యాంగింగ్స్ కూడా చేశాను, లక్కన్స్ ఇచ్చాను. మనకి ఫ్రంట్ నెక్ కూడా సేమ్ కంటిన్యూషన్ జిగ్జాగ్ టైప్లో వస్తుంది. అక్కడక్కడ మనకి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ రోజెస్ అయితే హైలైట్ అవుతుంది. లాస్ట్ టైం కూడా నేను పోస్ట్ చేశాను ఈ వర్క్, కానీ ఈ కలర్కి చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. ఈ శారీకి అయితే మాత్రం కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా మనకు అంతా కూడా ఎంత బాగుందో చూడండి. ఫినిషింగ్ అయితే చూసారు కదా, అంతా కూడా మనకి జిగ్జగ్ టైప్ అయితే అవుట్లైన్ వస్తుంది. మనకి మీరు చూసినట్టయితే రోజెస్ అవుట్లైన్ కూడా చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. మన కృతిక కలెక్షన్స్లో ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా వస్తుందండి, అది అందరికీ తెలుసు. సో చూసారు కదా, బ్లౌజ్ మొత్తం అంతా కూడా మనకి చాలా బాగా వచ్చింది ఫినిషింగ్. ఇటువంటి బ్యూటిఫుల్ వర్క్స్ మీరు కూడా చేయించుకోవాలనుకుంటే మన కృతిక కలెక్షన్స్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.